ప్రైజ్ లేడండి. బాగున్నారా? ఇది నువ్వు వాగ్దానం చూసుకుందాం రండి. యెషయా 45 అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూసుకుందాం రండి. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సారాళం చేసేదను. నేను నీకు ముందుగా వెళ్తాను, మెట్టుగా ఉన్న స్థలములను సారాళం చేస్తాను. అంటే నేను సరిచేస్తాను. నీకు ఏదైనా సరే సమస్య, అది గడ్డు సమస్యనే ఏదైనా సరే నేను సరిచేస్తాను. కానీ మీకు ముందుగా నన్ను పెట్టుకోండి, నేను నడుస్తా, నా వెనకాల మీరు రండి అని దేవుడు చెప్తున్నాడు. రెండవది, ఇత్తడి తలుపులను నేను విరగగొట్టెదను అంటున్నాడు. ఇత్తడి తలుపులు విరగొట్టెదను, ఇనప గడియలను విరగగొట్టెదను. మరి నేను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నేను నీకు ఇచ్చేదను. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నేను నీకు ఇచ్చేదనని దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్నాడు. మరి నేను ఇత్తడి తలుపులను కూడా పగలగొట్టేదను. అంటే నీకు ఏది అడ్డుగా ఉంది, నీ సమస్య ఎంత గడ్డు సమస్య అయినా సరే అది నేను తీసివేస్తాను, మీకు ముందుగా నేను నడుస్తానని దేవుడు ఇక్కడ మనకి మాటిస్తున్నాడు అనమాట. మరి రహస్య స్థలములలో మరుగైన ధనమును కూడా నీకు ఇచ్చేదనని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రహస్య స్థలములలో మరుగైన ధనము మనకి దేవుడు ఇస్తానని చెప్తున్నాడు అనమాట. మరి ఏదైనా సరే, మనకి ఏ సమస్య అయినా సరే ఆయన సన్నిధిలో మనకి తీరుద్దనమాట. మరి మనకి ఎంత గడ్డు సమస్య అయినా కానీ దేవుడు మనకు పరిష్కారం చేస్తాను అంటున్నాడు. కాబట్టి మరి నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను వెరగకుండినప్పటికి కూడా నీకు నేను బిరుదులు ఇచ్చేదను. చూసారా, మనం ఆయన ఎరక్కపోయినా కానీ మనకు ఆయన బిరుదులు, బహుమతులు దాచిపెట్టి ఉంచాడంట మన కోసం. ఈ దినం వాగ్దానం అండి ఇది. మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఇనపగడియలు లాంటి సమస్యలు, మరి ఇత్తడి తలుపు లాంటి సమస్యలు మనకు అడ్డుగా ఉండగాని అవన్నీ నేను పగలగొడతాను అని చెప్తున్నాడు దేవుడు. తీసివేస్తానని చెప్తున్నాడు. దాచిపెట్టబడిన నిధులు, ధనము మనకిస్తానని చెప్తున్నాడండి. మరి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఈ దినం మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, మా ముందు ఉంచిన ప్రభా, ఈ సమస్యను తీసివేసి మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్న దేవుడు నాయన ప్రభా, రహస్య స్థలములలో నాయన మరుగైన ధనాన్ని మాకిత్తనని చెప్పిన దేవుడు ప్రభా, ఈ వాగ్దానాన్ని బట్టి మేమందరం కూడా నడుచుకోవటానికి, నీ కృపలో మేము ప్రార్థన చేయటానికి కూడా నీ కృప మాకు దయచే ప్రభా, సహాయం చేత తండ్రి. నీ సన్నిధిలో మేమందరం కూడా ఎదుగుటకు ఫలించుటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.